హాయ్ అండి. సో ఇవాళ నేను మీకోసం ఒక కొత్త కూర అనుకోండి. ఆల్రెడీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది నేను అందరికీ షేర్ చేశాను. బట్ నేను షేర్ చేశాను, చాలా వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది. సో మళ్ళీ మీ అందరి కోసం నేను బీరకాయలు మనం తెచ్చుకుంటాం, బీరకాయ పప్పు వేసుకుంటాం, బీరకాయ పాలు పోసి కూర చేసుకుంటాం, బీరకాయ మసాలా వేసి చేసుకుంటాం. రకరకాలుగా బీరకాయ కూరని మనం చేసుకుంటాం. బీరకాయ ఉల్లికారం పెట్టుకుంటాం, పోపు కారం పెట్టుకుంటాం. ఇలా రకరకాలుగా మనం బీరకాయతో చేసేసుకుంటాం. పొట్టు ఏం చేస్తాం? పొట్టు మ్యాక్సిమం చాలామంది పడేస్తారు. బీరకాయ కొంతమందికి తెలిసిన వాళ్ళైతే వాళ్ళు కంపల్సరీ పచ్చడి అయితే చేసేసుకుంటూ ఉంటారు. సో నేనేమంటానంటే, బీరకాయ పచ్చడి తప్పకుండా చేసుకోండి, బీరకాయ పొట్టుతో పచ్చడి చేసుకోండి, నేను వద్దనట్లేదు. బీరకాయ పొట్టుతో కూర కూడా చేసుకుంటారు, మెంతులు వేసి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఫైబర్ కంటెంట్, రెండిట్లోనూ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి రెండు చాలా మంచివి, కాబట్టి హెల్దీ అయిన రెసిపీ అండి. సో అందుకే నేను మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. చాలా 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 మంచిది. షుగర్ పేషెంట్స్కి అయితే చాలా చాలా వరం అనుకోండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిది. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే, అంటే డైజెషన్ ప్రాబ్లం కానీ కొంచెం మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇది చక్కగా మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్లో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం మినపప్పు, శనగపప్పు. జీలకర్ర ఎక్కువ వేసుకోండి. ఆవాలు నేను కొంచెమే వేసినట్టున్నాను, వేయలేదు. ఒక 1 మినిట్ అండి. సో జీలకర్ర వేసుకున్నాను, మినపప్పు వేసుకున్నాను, ఇప్పుడు ఆవాలు వేసానండి. మేము చాలా తక్కువ ఆవాలు తింటాం, అందుకే నేను చాలా తక్కువ వేసాను. మీకు ఎంత కావాలో అన్ని వేసుకోండి. జీలకర్ర మాత్రం మంచిగా వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోండి, మినపప్పు, శనగపప్పు వేసుకోండి. ఒకే ఒక వెల్లుల్లిపాయ వేసాను. ఆ వెల్లుల్లిపాయని నేను సగంగా కట్ చేసి వేసాను. ఇది కొంచెం రోస్ట్ అవ్వాలండి. ఈ మినపప్పు, శనగపప్పు ఎందుకంటే చక్కగా తినేటప్పుడు మన పంట కిందకి పడుతూ ఉంటుంది. కొన్ని కూరలకి నేను వేయడం మానేశానని మీకే చెప్పాను, ఎందుకంటే ఇష్టపడట్లేదు, పంట కింద పడుతున్నాయని బోల్డ్ని తిట్లు తింటున్నాను. కానీ కొన్ని వాటికి మాత్రం కంపల్సరీ వేయాల్సి వస్తుంది, అప్పుడే ఆ కూరకి టేస్ట్, అందుకని అనమాట. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఇవి వేసేసి ఇలా బాగా వేగిపోయి ఈ టైంలో కొంచెం ఇంగువ వేసుకోవాలండి, కొంచెం ఇంగువ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం ఉడకబెట్టేసుకున్న మెంతులును బీరపొట్టు వాటర్తో సహా వేసేయాలి. మెంతులు అనేవి ఒక 3 స్పూన్స్ వేసుకోండి. అంటే మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది, మీరు తీసుకున్న బీరపొట్టు బట్టి ఉంటుంది. సో దేనికైనా సరే ఒక 2 to 3 స్పూన్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వాటర్ బాగా అవ్వాలండి, అయ్యాక మీకు చూపిస్తాను. అంటే బాగా ఎగిరిపోవాలి, వాటర్ అంతా దగ్గరికి వచ్చేయాలి, ఈ కూర అంతా దగ్గరికి వచ్చేయాలి, అప్పుడు మీకు చూపిస్తాను. అంటే బాగా ఇంకిపోవాలన్నమాట, వాటర్ అంతా వెళ్ళిపోయి మొత్తం కూరగా మిగిలిపోవాలి, అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇలా దగ్గరికి వచ్చేసింది కూర. ఈ టైంలోనే ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, బీరపొట్టు మెంతుల్ని నేను ఉడకబెట్టుకున్నానని. ఆ ఉడకబెట్టుకునేటప్పుడే కొన్ని పచ్చిమిరపకాయలను పసుపు వేసేసి నేను ఉడకబెట్టుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు వేశాను, ఒక 2-3 పచ్చిమిరపకాయలు సగానికి తుంపేసి వేశాను. అలాగే ఇందాక పోపులో కూడా వేశాను. సో ఎండుకారం అనేది ఇంకా వేయకూడదండి, ఎండుకారం వేయకుండానే మనం కూర చేసేస్తున్నాం అనమాట. సో ఈ పచ్చిమిరపకాయ కారమే అనమాట, మొత్తం అంతా పచ్చిమిరపకాయ కారంతోనే కూర ఉంటుంది. సో ఇందాక వేసినా సరే కొంచెం మనం పసుపు వేసుకోవాలండి. వేసుకున్నాక కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు. ఎక్కువ పట్టదండి ఉప్పు, కొంచెమే పడుతుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి, కరివేపాకుని, ఉప్పుని, అలాగే కొత్తిమీరని. చాలా చాలా బాగుంటుందండి. ఎలాంటి మసాలా పౌడర్స్ వేయక్కర్లేదు, జస్ట్ జీలకర్ర, ధనియాల పొడి, మిరియాల పొడి చేసుకుంటాం కదా మనం, ఆ పొడి వేసేసుకోవడమే. అది కూడా 1/2 స్పూన్ వేస్తే ఎక్కువ, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఇది చాలా హెల్దీ, అంటే చాలా హెల్దీ. ఎప్పుడు బీరపొట్టుని పడేయకండి. బీరపొట్టుతో మనం పచ్చడి చేసుకుంటాం, బీరపొట్టుని మనం గ్రైండ్ చేసేసి వాటితో పెసరట్లు కూడా వేసుకుంటాం. సో ఇలా మాత్రం చేసుకుంటే మాత్రం మొదటి అన్నంలో తినేస్తే చాలా చాలా మంచిది. నేను ఇందాక చెప్పినట్టు షుగర్ పేషెంట్స్కి కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ,
ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ, ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మెంతులు చాలా చాలా మంచివి, ఇవి మీకు తెలుసు. అలాగే ఇంకా పొట్టు అనేది, ఫైబర్ అనేది చాలా మంచిది మనకి హెల్త్కి. సో చాలా చాలా హెల్తీ అయిన కూర అండి ఇది. దీని పేరే హెల్తీ కూర. అంత బాగుంటుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. ఎలాంటి కారం వేయక్కర్లేదు. ఈ పచ్చిమిరపకాయల కారంతోనే ఇలా దగ్గరికి వచ్చేసింది చూసారా, చాలా చాలా బాగుంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి నేను రీచ్ అయ్యేటట్టు చేయండి. మీరందరూ నాకు సహకరిస్తారని అనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ, వెరీ వెరీ టేస్టీ బీరపొట్టు మెంతుల కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, మీరు ట్రై చేశానని నా కామెంట్ బాక్స్లో పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. మొదటి అన్నంలో తినేసి చక్కగా నెయ్యి వేసుకుని తినేసేయండి. వెరీ 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 టేస్టీ, ఎక్సలెంట్ బీరపొట్టు మెంతుల కూర అండి. బాయ్ అండి.